హాయ్. 10 డేస్ విపాసనా మెడిటేషన్‌లో నాకనిపించిన కీ పాయింట్ ఏంటి అనంటే, వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఆహ్, సో, బుద్ధుడు ఈ మనుషుల బాధలన్నిటికీ కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఆహ్, తన మనస్సు ఎలా ఆపరేట్ అవుతుంది అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. దాంట్లో మనకి కీ పాయింట్స్ ఈ ఈ ఈ ఈ టాపిక్‌కి అవసరమైన 2 పాయింట్స్ ఏంది అనంటే, మనస్సు, బుద్ధి. మనస్సు అనే దాన్ని 4 సబ్ కేటగరీస్ ఉంటాయి దాంట్లో. ఫస్ట్ అండ్ సెకండ్ మనస్సు, బుద్ధి. ఈ 2 కీ పాయింట్స్ ఈ టాపిక్‌కి. మనిషి కలిగే బాధకి కారణమైనటివి ఈ ఫస్ట్ 2 పార్ట్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనస్సు. ఏం చేస్తది అనంటే, మన ఇంద్రియాల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అన్నిటిని ప్రాసెస్ చేసి అసంకల్పిత ప్రతీకార చర్యలు ఏమైనా ఉంటే చేస్తుంది. అంతకుమించి ఇంకేం చేయదు. సో, అది ఓకే, పర్లేదు. సెకండ్‌ది బుద్ధి ఏం చేస్తది అనంటే, ఈ మైండ్ ప్రాసెస్ చేసిన డేటాని బకెటైజ్ చేస్తది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 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 కర్రీ తిన్నామనుకోండి ఒకరి దగ్గర, బయట షాప్‌లో తిన్నామనుకోండి కర్రీ, సాంబారే తిన్నామనుకోండి. మన ఇంద్రియాలు, కళ్ళు, టేస్టు, స్మెల్లు, వీటిల ద్వారా ఆ సాంబార్ యొక్క కొన్ని గుణాలను మనం అబ్జర్వ్ చేస్తాం. మనస్సు ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి క్విక్‌గా ఏదైనా ఒకవేళ కాలితే ఆపుతుంది. అంతవరకే చేస్తుంది మనస్సు. బట్ ఇక్కడ బుద్ధి చేసే పని ఏంది అనంటే, దాని యొక్క టేస్ట్‌ని కంపేర్ చేస్తది. నువ్వు అప్పటి వరకు సాంబార్ ఏ టేస్ట్‌లు చూసావో వాటన్నిటిని రీకలెక్ట్ చేసి, ఇప్పుడు తింటున్న టేస్ట్ దానికన్నా గొప్పదైతే బాగుంది అంటది. లేకపోతే దాంతో సమానం అయితే బాగుంది అంటది. దానికన్నా తక్కువ, ఏమాత్రం తక్కువైందనుకో బాగలేదంటది. సో, ఈ బకెటైజేషనే యాక్చువల్‌గా మనిషికి కలిగించే అన్ని రకాల బాధలకి కారణం ఇదొక్కటే. ఈ బకెటైజేషన్ ఆపితే మనిషి సమస్త సమస్యలకి సొల్యూషన్ అని బుద్ధుడు ఫీల్ అయ్యి మనకి చెప్పే ప్రయత్నమే ఈ విపాసన. ఎలా అంటే, సో, ఈ బకెటైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాంబార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ మనకు తెలీదు ఆ సాంబారు, ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ దగ్గర తిన్న సాంబారు బెస్ట్ అనిపించింది అనుకోండి. అదే సాంబారును బయట వాళ్ళు చేయగలగడం సాధ్యమా? ఇంపాసిబుల్. చేయలేరు కదా! సో, అప్పుడు మైండ్ ఏం చేస్తది అనంటే, ఆ రుచి కోసం, మనస్సు ఆ రుచి కోసం వెతుకుతూ ఉంటది. అది తగిలితే సాటిస్ఫై అవుతది, లేకపోతే అవ్వదు. ఇదే జరుగుతది. అంటే అందరికి కాదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బెస్ట్ బెస్ట్ కావాలి అని మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంటది మనస్సు. అందువల్లే సమస్య అంటున్నాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి పక్కన పెడితే, అది ఇంపాసిబుల్. మన అమ్మ చేసిన టేస్ట్ మనకు అక్కడ అన్ని ప్లేస్‌లో దొరకకపోవచ్చు. మనం అక్కడే మా అమ్మ దగ్గర మనం తినకపోవచ్చు, వేరే ప్లేస్‌లకెళ్ళొచ్చు. అక్కడ మనకది దొరకకపోవచ్చు. సో, అప్పుడేం చేస్తామనంటే, అక్కడ ఏదో ఒక టేస్ట్ ఉంటది సాంబార్‌కి. అది కూడా బానే ఉంటది. కాకపోతే నువ్వు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టడం వల్ల దాన్ని అనుభవించలేకపోతున్నావు. అక్కడ నీ ప్రెజెంట్ ఏదైతే నీకు దొరికిందో దాన్ని నువ్వు పూర్తిగా అనుభవించలేకపోతున్నావు. అది ప్రాబ్లమ్ అంటున్నాడు. సో, దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనకిక్కడేం చెప్తారు అనంటే, ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాలన్నిటిని బకెటైజ్ చేయకండి. ఇది మంచిది, ఇది మళ్ళీ కావాలి. సుఖం వచ్చినా జస్ట్ అలా చూడండి. అంటే మంచి టేస్ట్ అనిపించినా జస్ట్ అలా చూడండి. దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ కావాలి అన్నది జస్ట్ బాగా చూడగలిగితే బకెటైజేషన్ ఆగుతది. జిడ్డు కృష్ణమూర్తి కూడా చెప్పింది ఇదే నాకు తెలిసి. ఈ ఇంద్రియ సుఖాలని లేకపోతే బాధల్ని జస్ట్ చూడమంటున్నాడు. ఎంత కాన్సంట్రేషన్‌తో చూడగలిగితే అంత కాన్సంట్రేషన్‌తో చూడగలిగితే ఈ బకెటేషన్ ఆగిపోద్ది. మంచి చెడులను ఎంచి వాటిల్ని ఎక్కడో ఒక మెమరీలో, బుద్ధికి ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో పెట్టి నెక్స్ట్ మనం ఏదైనా మళ్ళీ అదే పని చేసేటప్పుడు ఆ బుద్ధిలో, ఆ మెమరీలో నుంచి తీసి, ఓహో! ఇంత టేస్ట్ ఉంటేనే దాన్ని మనం సాటిస్ఫై అవుతాం, లేకపోతే అవ్వం. సో, ఇదే మనిషి సాచురేషన్ లెవెల్స్‌ని మనం, అందుకనే చూడండి ఒకప్పుడు కొద్ది సాల్ట్‌తో సరిపోయేది మనకి. ఇప్పుడు బకెట్లు సాల్ట్ ఏసినా సరిపోవట్లేదు. ఎందుకంటే మెమరీ సాచురేషన్ లెవెల్‌ని మనం పెంచుకుంటూ పోతున్నాం. సో, దానివల్ల ఏమవుతదంటే బాడీకి సర్టెన్ వరకే కావాలి ఏవైనా. ఎక్సెస్ తింటే అది ప్రాసెస్ చేయడానికి, బయటికి పంపించడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. సో, ఇదే మెయిన్ కారణం. బకెటైజేషన్ ఆపగలిగితే సమస్యలన్నిటికి సొల్యూషన్ అదే. ఏ సమస్యలైనా గానీ, నాట్ ఓన్లీ చదువు గురించి కావచ్చు, చదువులో ర్యాంకులు రావడం, జాబ్స్‌లో లెవెల్స్ ఆఫ్ బెస్ట్ జాబ్స్, తర్వాత
బైకులు కానీ ఈ లెవెల్స్, ఈ బైకు ఆ బైకు, కార్లు కానీ, బిల్డింగ్లు కానీ, ఏదైనా కానీ ఈ లెవలైజేషన్ అనేది మనం మన ఫిక్స్ చేసుకుంటాం మనకి అది కావాలి అని. అది ఎలా ఫిక్స్ చేసుకుంటున్నావు? నువ్వే ఫిక్స్ చేసుకుంటున్నావు. విపස්සన ఏం చేస్తుంది అనంటే మన మైండ్లో మనం ఇవి ఎలా ఏర్పరచుకుంటున్నావు, దానికోసం ఎలా పాకులాడుతున్నాము. ఆనందంతో పాకులాడడం వేరు, బాధతో పాకులాడడం వేరు. నేను అదే చేశాను, కరెక్ట్ చేసుకుంటున్నాను.